హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసా. సో అదేంటి ఇప్పుడు మనం క్లియర్ గా చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ 6 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అవేంటో ఇప్పుడు మనం క్లియర్ గా చూసేద్దాం. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే 10th పాస్ అయిన వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్లో జాబ్స్ అనేవి అయితే ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు అయితే క్లియర్గా చూసేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది అండ్ డిప్యూటేషన్ ఆధారంగా ఉంటుంది అండ్ గ్రూప్ ఏ వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి లెవెల్ 12లో ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 78,800 రూపీస్గా ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 56 ఇయర్స్ వరకు అయితే ఈ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మనకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ ఉంది. దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా లెవెల్ 12లో 3 ఇయర్స్ లేదా లెవెల్ 10లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే దీనికోసం అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇందులో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రూప్ ఏ. సో ఇక్కడ ఇది లెవెల్ 10 గ్రేడ్ జాబ్. సో దీనికోసం శాలరీ మనం చూసుకున్నట్లయితే 56,100 రూపీస్గా ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఉంది. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 3 వచ్చేసి జనరల్ కేటగిరీకి ఉన్నాయి, 1 వచ్చేసి ఓబీసీలో ఉంది. అండ్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక 55% మార్క్స్ అయితే ఉండాలి మాస్టర్ డిగ్రీలో అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, ఇది గ్రూప్ బి కింద వస్తుంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 35,400 రూపీస్గా ఉంది శాలరీ. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఉంది మనకి. అండ్ ఇది వచ్చేసి జనరల్ కేటగిరీకి ఉంది ఈ వేకెన్సీ అనేది. అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ లేదా 3 ఇయర్స్ యూడీసీ లేదా దానికి సమానమైన అనుభవం అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్, దీనికోసం ఒకటే వేకెన్సీ ఉంది. సో ఇది ఫిజిక్స్ నుంచి ఉంది అండ్ గ్రూప్ సి. సో దీని శాలరీ మనం చూసుకున్నట్లయితే 25,500 రూపీస్గా ఉంది శాలరీ. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 32 ఇయర్స్ బిలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీలో ఉంది ఈ జాబ్కి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా 2 ఇయర్స్ ల్యాబ్ అనుభవం అనేది మీకు ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్, ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది గ్రూప్ సి కింద వస్తుంది. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 25,500 రూపీస్ శాలరీ కింద ఇక్కడ మనకి నోటిఫై చేశారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 32 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఉంది. అండ్ రిజర్వేషన్ వచ్చేసి ఇది జనరల్ కేటగిరీలో ఉంది. సో మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎల్డీసీలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏంటి అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇక్కడ మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఇక్కడ అడుగుతున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ, ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, ఇది గ్రూప్ సి. సో ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 25,500 రూపీస్ శాలరీగా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే 32 ఇయర్స్ ఉంది. అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో ఉంది ఇది. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎల్డీసీలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. అండ్ టైపింగ్ స్పీడ్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. అంటే అదేంటి అంటే ఇప్పుడు చూసుకున్నాం కదా, ఇంగ్లీష్ వచ్చేసి 35 వర్డ్స్ అండ్ హిందీ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ అనేసి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, ఇక్కడ ఎల్డీసీ ఉన్నాయి, ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి లెవెల్ 2 కింద వస్తుంది. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 19,900 రూపీస్గా ఉంది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 32 ఇయర్స్ ఉంది. అండ్ ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్ కేటగిరీకి 5 వేకెన్సీస్ ఇచ్చారు అండ్ ఓబీసీకి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్ 35 వర్డ్స్ పర్ మినిట్స్ అండ్ హిందీ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ముందు చూసుకున్నాం కదా 10th క్వాలిఫికేషన్స్తో కూడా జాబ్స్ ఉన్నాయి అని, అది ఇక్కడ ఉంది. అండ్ అదేంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్, ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, గ్రూప్ సిలో ఉంది.
అండ్ ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 18,000 రూపీస్ శాలరీ ఉంది. అండ్ దీనికోసం కూడా 32 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది 32 ఇయర్స్గా ఉంది. అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు అండ్ 3 వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీకి ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం కదా, మీరు 10th పాస్ అయినా లేదా ITI పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీడియో చూసిన వెంటనే అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. SAMARTH సమరత్ ఇక్కడ దీని నుంచి అయితే ఈ పోర్టల్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అండ్ అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే 500 రూపీస్గా ఉంది అప్లికేషన్ ఫీజ్. అండ్ SC ST PWD వాళ్ళకైతే ఎటువంటి ఫీజెస్ లేవు. అండ్ ఈ ఫీజు వచ్చేసి మీరు ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ చూసేద్దాం. తేజ్పూర్ యూనివర్సిటీ రిక్యూరింగ్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 37854250,831 అండ్ IFSC కోడ్ వచ్చేసి SBIN 0014259 అండ్ బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేజ్పూర్ యూనివర్సిటీ బ్రాంచ్. సో దీనికైతే మీరు ఆన్లైన్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ 30th ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే May 24 అనేది లాస్ట్ డేట్గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయి ఈ జాబ్స్ కోసం. OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది, SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది అండ్ PWD వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మనకి ఉంది. అండ్ ఒకసారి మీరు ఈ జాబ్ కోసం అప్లై చేసి ఉంటే అంటే బిఫోర్ March 14th 2024కి ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడు అప్లై చేసిన వాళ్ళైతే ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ అప్డేటెడ్ డేటా బయోడేటా అయితే ఒకసారి ఇక్కడున్న మెయిల్ ఐడికి ఒకసారి సబ్మిట్ చేయండి. అండ్ ఈ పోస్ట్ కోసం మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే గ్రూప్ A పోస్టుల కోసం అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇతర పోస్టులకు అయితే మిగిలినవి ఉన్నాయి కదా, వాటికైతే రైటింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే అయితే మీరు ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.